నమస్తే అందరికీ. ఈరోజు నేను మీడియం బడ్జెట్‌లో, లో బడ్జెట్‌లో, హై బడ్జెట్‌లో మంచి రెడీ టు మూవీ హౌజెస్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌజెస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అండ్ కార్నర్ హౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మన దగ్గర వచ్చేసి ఎవరైతే హౌజెస్ కన్స్ట్రక్ట్ చేశారో సార్ ఉన్నారు. ఇతని పేరు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అండి. బిల్డరు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉన్నారండి. చాలా హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ హ్యాండ్ ఓవర్ కూడా ఇవ్వడం జరిగిందండి. మంచి క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఒకసారి వారి మాటల ద్వారానే ఈ హౌజెస్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు, వాటి యొక్క డైమెన్షన్, రేటు విషయం ప్రతి ఒక్కటి క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. డైరెక్ట్‌గా స్క్రీన్ పైన సార్ నెంబర్ ఇస్తున్నామండి. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఉన్న హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు చాలా వరకు మన ఛానల్‌ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. ఈ వీడియో అయితే కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా సార్‌కి కాల్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఉన్న హౌస్, ఇప్పుడు మనం ఏదైతే ఇల్లు చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి వెస్ట్ నార్త్ కార్నర్‌లో ఉన్నటువంటి హౌస్ అండి. ఈ హౌస్ ఎన్ని గజాలలో ఉంది, ఇక్కడ హౌస్ యొక్క రేట్ ఎంత అన్న విషయం కూడా క్లియర్‌గా తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. మన వ్యూవర్స్‌కి మీ యొక్క గుడ్ నేమ్ చెప్పండి. నా పేరు గుమ్మడి శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు కదా, టోటల్‌గా ఎన్ని హౌజెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీవి? మాది సార్ ఇంకా 4 హౌజెస్ ఉన్నాయి సార్ అవైలబుల్. ఓకే సార్, ఇక్కడ ఎన్ని గజాల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి? ఇక్కడ అంటే 127 నుంచి 149 గజాల వరకు ఉన్నాయి సార్. ఓకే సార్, ఇక్కడ స్టార్టింగ్ రేట్ ఎంత చెప్తున్నారు? 73 lakhs నుంచి 85 lakhs దాకా ఉన్నాయి సార్. ఓకే, 73 lakhs బడ్జెట్ నుంచి 85 lakhs బడ్జెట్లో ఉన్నాయి. అవును. ఓకే, ఒక్కసారి మన వ్యూవర్స్కి ఈ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసిన ఎగ్జాక్ట్గా లొకేషన్ పేరు ఒక్కసారి చెప్పండి. ఇది ముత్తువేలిగూడ దగ్గర కాచవన్ సింగారం వస్తుంది. ఓకే, హెచ్ఎండి లేఅవుట్ సార్. ఓకే, ఇక్కడ ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఎంత దూరం ఉంటుంది? 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్. వరంగల్ హైవేకి ఎంత దూరం ఉంటుంది? 3.5 కిలోమీటర్స్. ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు చూస్తున్నాం కదా సార్, ఇది ఎన్ని గజాలన్నా ఒక్కసారి క్లియర్ గా చెప్పండి. ఇది 127. ఓకే, దీని డైమెన్షన్ చెప్పండి. 24.10 46.5. ఓకే, టోటల్ ఎన్ని గజాలు సార్? 127. 120 గజాలు. దీని రేట్ ఎంత చెప్తున్నారు? 73 lakhs. ఓకే, ఎవరైనా నచ్చిన వాళ్ళకి మీరు రేట్ అనేది నెగోషియేషన్ చేస్తారు? నెగోషియేషన్ ఉంటుంది. ఓకే, బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందా సార్? 80% అవైలబుల్. ఓకే, అంటే వాళ్ళ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే 80% వరకు ఇప్పిస్తారు. ఓకే, ఇంకోటి ఇది హెచ్ఎండి లేఅవుట్ సార్. ఓకే, వెరీ గుడ్ సార్. ఇక్కడ నియర్ బై వచ్చేసి హౌస్ కొన్న వాళ్ళకి బస్ స్టాప్ కి ఎంత దూరం ఉంటుంది అన్న విషయం చెప్పండి. వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది సార్. ఓకే, అది మన వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నియర్ బై స్కూల్స్, ఎవరైనా పిల్లలు ఉంటే స్కూల్కి వెళ్ళడానికి అందుబాటులో స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి, నల్ల మల్లారెడ్డి స్కూల్, నల్ల మల్లారెడ్డి స్కూల్ ఉన్నది, నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. ఓకే, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. ఓకే, మన అనురాగ్ యూనివర్సిటీ పక్కన అవుతుంది. ఓకే, దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ. ఓకే సార్, ఇక్కడ ఒకసారి మన పోచారం ఐటీ క్యాంపస్ ఉంటుంది కదా, ఐటీ కారిడార్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో చెప్పండి. 6 ఉంటుంది. 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు అండి, ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో 73 lakhs బడ్జెట్ నుంచి 85 lakhs బడ్జెట్ వరకు 127 స్క్వేర్ యార్డ్ నుంచి అప్ టు 150 స్క్వేర్ యార్డ్ వరకు ఇక్కడ హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారండి. సార్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి. డైరెక్ట్గా స్క్రీన్ పైన సార్ నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చండి. ఈస్ట్ ఫేసింగ్లో, వెస్ట్ ఫేసింగ్లో, నార్త్ ఫేసింగ్లో అండ్ అదేవిధంగా కార్నర్ హౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఏదైతే మోడల్ హౌస్ ఉందో మోడల్ హౌస్ అనేది చూస్తూ రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ థ్యాంక్ యూ. వచ్చేసి బిల్లర్ దగ్గర హౌజెస్ యొక్క డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనం నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 127 గజాల హౌస్ అనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. పక్కన చూసినట్లయితే మనకి చాలా హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో వచ్చేసి ఫుల్గా సీసీ రోడ్స్ రావడం జరిగిందండి. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో పార్క్ ఏరియా రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి మనం 127 గజాల్లో ఉన్నటువంటి హౌస్ అనేది మనము మోడల్ హౌస్ కింద చూస్తున్నామండి. సేమ్ బిల్లర్ దగ్గర వచ్చేసి టోటల్గా 5 హౌసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా చూస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్స్ వదలడం జరిగింది. నీట్గా సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ రావడం జరిగింది. స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా రావడం జరిగిందండి. నీట్గా వర్క్ చేయించారు. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో అండ్ వాష్ ఏరియాలో ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. మెయిన్ డోర్ అనేది మరొకసారి చూస్తున్నాము. నీట్గా వర్క్ చేయించారు అండ్ 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్చ్ లాగా రావడం జరిగిందండి. ఆర్చ్ ఏరియా అంతా క్లియర్గా చూస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నామండి. నీట్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి స్పేషియస్గా ఉన్నటువంటి విండోస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూస్తున్నాము.
కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఎల్ షేప్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి స్పేషియస్ ఉన్నటువంటి షెల్ఫ్లు అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా రావడం జరిగిందండి. హౌస్కి వచ్చేసి ఇండివిజువల్గా బోర్ వేయించారు. కిచెన్ నుంచి బయట వైపుకి వచ్చేసి డోర్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే ఒక రూమ్ లాగా సెటప్ చేశారు, నీట్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. హాల్ ఏరియా అన్నది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి చూస్తున్నాము, నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ పైన లో రూప్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ అంతా చూస్తున్నాము, నీట్గా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి యాంటీసీడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి మనకి మంచి స్పేసెస్ రావడం జరిగింది. 127 స్క్వేర్ యార్డ్లో ఉంటుంది. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి విండో రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చి ఇక్కడ గమనించినట్లయితే ఫుల్గా హౌజెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మంచి లొకేషన్లో ఉంటుందండి. నియర్ బై వచ్చేసి స్కంద ఇంటర్నేషనల్ స్కూలు, జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు. ఇలా చూస్తూ వెళ్తే మనకి చాలా కాలేజెస్, స్కూల్స్ ఉన్నటువంటి ఏరియాలో ఉంటుందండి. ఇక్కడ హౌజెస్ యొక్క రేట్ అన్నది 73 lakhs బడ్జెట్ నుంచి 85 lakhs బడ్జెట్ వరకు అవైలబుల్ ఉన్నాయండి. అన్ని ఫేసింగ్ల హౌజెస్ అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్ పైన ఉన్న బిల్డర్ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి మీకు నచ్చిన బడ్జెట్లో నచ్చిన హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.